వరలక్ష్మి గారు ఇప్పుడు మాట్లాడతారు. సామాజిక సాహిత్య విమర్శలో సామాజిక శాస్త్రాల యొక్క పాత్ర. వరలక్ష్మి గారి గురించి తెలుసుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయి. అరుణతార వర్కింగ్ ఎడిటర్, విప్లవోద్యమ రచనా సాగరంలో ఒక నిశ్శబ్దంగా పనిచేసేటువంటి ఒక సబ్మైరీన్ లాంటి రచయిత్రి తను. జాగ్రత్తగా వారి రచనలు పరిశీలిస్తే సమాజాన్ని జాగృతం చేసేటువంటి ఎన్ని రచనలు చేశారో ఇటీవలి కాలంలో తెలుస్తుంది. సముద్రంతో సంభాషణ, ఆవాజ్, మతం లేని సమాజం కోసమని, ఇప్పుడు కావలసింది అర్బన్ మావోయిస్టులే, కారడవిలో కామ్రేడ్స్తో, ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగబద్ధం. ఇవన్నీ ఇటీవలి కాలంలో నిశ్చితంగా మనం మన సాహిత్యాన్నే కాకుండా ఇతరేతర శాస్త్రాలను లేకపోతే పత్రికల్ని పరిశీలిస్తుంటే మనకు అర్థమయ్యేటువంటి విషయం. వారు ఎంఎస్సి మైక్రోబయాలజీ చేశారు. మన అధ్యాపక వృత్తిలో నుంచే వచ్చినటువంటి వారు ఇప్పుడు అరుణతారను వెలిగిస్తున్నారు. సామాజిక ఆచరణ నేపథ్యం కన్నా సైన్స్ నేపథ్యం నుండే నన్ను ఈ విషయం గురించి మాట్లాడమని చెప్పారు. నేను మొదట సైన్స్ విద్యార్థిని, ఆ తర్వాత సాహిత్యంలోకి వచ్చాను. సాహిత్య విమర్శలో సామాజిక శాస్త్రాల పాత్ర. నా ముందు మాట్లాడిన వక్తలు మహానదులు, పంట కాలువలు అయితే నేనేమైతానో అని నాకు కొంచెం, పైగా చాలా చాలా భిన్నమైన అంశం కూడా మాట్లాడడానికి ఇచ్చారు. సరే, సామాజిక శాస్త్రాల పాత్ర గురించి, సాహిత్య విమర్శలో సామాజిక శాస్త్రాల పాత్ర గురించి నేనేమనుకుంటున్నాను, నేను ఎటువంటి ప్రతిపాదనలు చేస్తున్నాను, అవి స్థూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆధునిక సాహిత్యం వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఆధునిక సాహిత్య విమర్శ వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ చిన్న ఇన్కన్వీనియన్స్ ఉంది. అదేంటంటే, నా ముందు రాజపాలెం గారు మాట్లాడి ఉంటే ఆ క్రమం సరిగ్గా సరిపోయేది. ఆధునిక సాహిత్య విమర్శ గురించి బహుశా సార్ మాట్లాడేవారేమో. నేను దాని తర్వాత నుంచి ఎత్తుకొని మాట్లాడదాం అని అనుకున్నా. ఆ కనెక్షన్ మళ్ళీ వస్తుంది. ఆధునిక సాహిత్యం వచ్చాక, ముఖ్యంగా ఆధునిక సాహిత్య విమర్శ వచ్చాక, సాహిత్యం సామాజిక ఉత్పత్తి అనే విషయం అందరూ ఒప్పుకుంటున్నారు. సాహిత్యం ఎక్కడి నుంచో రాదు, రచయిత ప్రతిభ నుంచో, రచయిత అతీత శక్తి నుంచో, లేదా సరస్వతి కటాక్షం నుంచో వచ్చేది కాదు. సమాజం నుంచి ఉత్పత్తి అవుతుంది సాహిత్యం. ప్రతి రచయితకి ఒక సామాజిక జీవితం ఉంటుంది. ఆ సామాజిక జీవితంలో ఒక అనుభవం ఉంటుంది. తన అనుభవం ద్వారా సామాజిక వాస్తవికతని గురించి తెలుసుకునే ప్రయత్నం ఉంటుంది. అట్లా తాను అనుభవించిన దాన్ని, తాను వాస్తవంగా తీసుకున్న దాన్ని సాహిత్యంలో వ్యక్తీకరించే ఒక కళాత్మక నైపుణ్యం ఉంటుంది. అంటే ఇన్ని దశల్లో ఒక సాహిత్యం తయారైతే, కవిత్వం కావచ్చు, కథ కావచ్చు, విమర్శ కావచ్చు, వీటికి పునాది ఎక్కడ ఉంటుందంటే సమాజంలోనే ఉంటుంది. ఆ సమాజంతో ఆ రచయిత, లేదా ఆ రచయిత ఏ సమూహాన్ని రిప్రజెంట్ చేస్తున్నారో, ఒక రచయిత దళిత సమూహాన్ని రిప్రజెంట్ చేయొచ్చు, స్త్రీ సమూహాన్ని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. తాను ఎవరినైతే రిప్రజెంట్ చేస్తున్నారో ఆ సమూహానికి వచ్చిన అనుభవము, ఆ అనుభవం నుంచి వాళ్లకు కలిగిన వాస్తవికత, దాన్ని ఒక కళారూపంలో వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ మొత్తం దీన్నంతా విశ్లేషించే పని విమర్శకులది. తొలి దశలో, అంటే ఆధునిక సాహిత్యానికి పూర్వం విమర్శ పరికరాలు ఉన్నాయి, విమర్శ పద్ధతి ఉంది. ఇందాక మాట్లాడిన వారు చెప్పారు. మనము ప్రాచీన సాహిత్యాన్ని విశ్లేషించేటప్పుడు, ఇప్పుడు ఆధునిక పద్ధతిలో విశ్లేషిస్తున్నాం ప్రాచీన సాహిత్యాన్ని కూడా. ఆధునిక విమర్శ రీతుల్ని కనుక మనం చూస్తే, అనుభూతి ప్రధానంగా, శబ్దం ప్రధానంగా, పాఠకులు చదివినప్పుడు ఎలాంటి అనుభూతికి లోనవుతారు అనే దాని ప్రధానంగా, అంటే రచన వ్యక్తీకరణ ప్రధానంగా తీసుకొని విమర్శ పద్ధతి నడిచింది. ఈ విమర్శ పద్ధతిలో సామాజిక పునాదిని గమనించలేదు. అంటే అక్కడ సామాజిక పునాదిని పట్టించుకోకుండా, లేదా సామాజిక పునాది వాళ్ళ స్పృహలో లేకుండా, కేవలం
ఆ భావాలు ఎట్లా వ్యక్తీకరించబడ్డాయి, ఆ వ్యక్తీకరణ దగ్గరే అన్నీ వచ్చాయి. అంటే భాష కావచ్చు, అలంకారాలు కావచ్చు, సౌందర్యం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశారు. అయితే ఈ పరిమితి, మనం ఇప్పుడు దాన్ని తప్పుపడుతున్నాం కానీ ఈ పరిమితి ఆనాటి చారిత్రక స్థితే ఇట్లాంటి ఒక పరిమితికి లోను చేసింది అని చెప్పొచ్చు మనం. ఎప్పుడైతే సామాజిక శాస్త్రాలు అభివృద్ధి చెందాయో, ఎప్పుడైతే సమాజం ఆధునికత వైపు ప్రయాణం చేయడం మొదలుపెట్టిందో, సామాజిక శాస్త్రాలు ఉనికిలోకి వచ్చాయి. సామాజిక శాస్త్రాలు సమాజాన్ని విశ్లేషించే పద్ధతిని కనిపెట్టాయి. అంటే మనం వేరు సామాజిక శాస్త్రాల ద్వారా సమాజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. మానవ శాస్త్రం కావచ్చు, మానసిక శాస్త్రం కావచ్చు, అట్లాగే చరిత్ర కావచ్చు, అర్థశాస్త్రం కావచ్చు, రాజకీయ అర్థశాస్త్రం కావచ్చు, సమాజాన్ని వేరు కోణాల నుంచి ఈ సామాజిక శాస్త్రాలు విశ్లేషించే ప్రయత్నం చేస్తాయి. ఎప్పుడైతే సమాజాన్ని తెలుసుకునే ఒక క్రమం మొదలైందో అప్పటి నుంచే సాహిత్యం కూడా సమాజానికి అతీతమైనదేమీ కాదు. సాహిత్యం కూడా సమాజ ఉత్పత్తే. కాబట్టి సమాజ ఉత్పత్తి అయిన సాహిత్యాన్ని సమాజం నుంచే లేదా సమాజం నుండి అది ఎట్లా వ్యక్తీకరణ పొందింది అనే దాన్ని మనము విశ్లేషించాలి అని ఒక ఆధునిక సాహిత్య విమర్శ పద్ధతి ఒకటి వచ్చింది. అంటే ప్రతిదానికి ఒక చరిత్ర క్రమం ఉంది, ఒక చారిత్రక క్రమం ఉంది. నిజానికి మనం ఇంకా వెనక్కి పోతే భాష పుట్టక ముందు నుంచి కూడా వ్యక్తీకరణ ఉంది. ఆది మానవులు లేదా ఆదివాసులు తమ పద్ధతిలో తమ కళ ద్వారా ఒక వ్యక్తీకరణ చేశారు. అయితే మనం గమనిస్తే కనుక ఆ వ్యక్తీకరణలో ఒక సామూహికత ఉంటుంది. ఒక గానం చేసినా, ఒక బొమ్మ వేసినా, చిత్రకళ కానీ గానం కానీ ఏదైనా కానీ ఒక సామూహికత ఉంటుంది. ఆ సామూహికతలో వ్యక్తి ప్రతిభ అనేది కనిపించదు. అంటే మొత్తం సమాజం లేదా ఒక బృందం ఒక విషయాన్ని వ్యక్తీకరిస్తుంటారు. ఆనాటి సమాజంలో సమూహంగా మాత్రమే వ్యక్తమయ్యారు. వ్యక్తులు బయటకు వచ్చి వ్యక్తం చేసిన పరిస్థితి లేదు. తర్వాత దశలో ఎప్పుడైతే శ్రమ విభజన మొదలైందో, ఈ శ్రమ విభజన మొదలైన తర్వాత సమూహం నుంచి వ్యక్తి వేరయ్యి వ్యక్తి ద్వారా ఒక వ్యక్తీకరణ వచ్చింది. ఎప్పుడైతే కలెక్టివ్ నుంచి వ్యక్తి వేరయ్యి వ్యక్తిగత ప్రతిభ ద్వారా సాహిత్యాన్ని సృజించడం మొదలుపెట్టారో, వ్యక్తిని మాత్రమే గుర్తించడం కూడా జరిగింది అప్పుడు. అంటే వ్యక్తి ప్రతిభ వల్లనే దాని రకరకాలుగా చెప్తారంటే దేవుడి కటాక్షం ఉందని, సరస్వతి కటాక్షం ఉంది. ఏదేమైనా మొత్తం మీద ఒక వ్యక్తి వ్యక్తీకరించే పద్ధతి మీదనే ఆ రచయిత ప్రతిభని, ఆ రచనని విశ్లేషించే పద్ధతి కూడా అట్లా మొదలైంది. ఆనాటి చారిత్రక దశలో లేదా రాచరిక వ్యవస్థలో వ్యక్తీకరణ ఏ స్థాయిలో ఉందో ఆ వ్యక్తీకరణని విశ్లేషించే పద్ధతి కూడా అదే స్థాయిలో ఉంది. ఆ వ్యక్తీకరణని విశ్లేషించే పద్ధతి కూడా ఆ రకంగానే ఉంది. అంటే మనము ఒక కళని వ్యక్తీకరించడం, ఒక కళ వ్యక్తీకరణ కావడం, కళ ద్వారానో సాహిత్యం ద్వారానో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ రావడము, దాన్ని విశ్లేషించడం అనేది మొదలైన క్రమం మనం చూస్తే కనుక మన రాచరిక వ్యవస్థలో ఎందుకు అలంకార శాస్త్రాలు, భాష, శబ్దము వగైరా వాటి ద్వారానే సాహిత్యాన్ని విశ్లేషించేవాళ్ళు లేదా సాహిత్యాన్ని రచనని విశ్లేషించేవాళ్ళు అనేది మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఆధునిక సమాజం లేదా ఆధునిక శాస్త్రాలు, ముఖ్యంగా సామాజిక శాస్త్రాలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ సమూహం నుంచి వ్యక్తి వేరైన ఒక స్థితి నుండి ఆ వ్యక్తిని మళ్ళీ సమాజంలో వెతుక్కునే ఒక ప్రయత్నం మొదలైంది. అంటే రచయిత అయినా సమాజం నుంచే వస్తారు, నాయకులైనా ప్రజల నుంచే వస్తారు. అంటే ఒక ఆధునిక సమాజంలో రాచరిక వ్యవస్థ నుంచి ఒక ఆధునిక సమాజం రూపొందే క్రమంలో రాజు దైవాంశ సంభూతుడు అనే దగ్గర నుండి ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవాడు మాత్రమే, ప్రజలందరూ ప్రభువులు, ఒక రిప్రజెంటేటివ్ మాత్రమే అనే దశకి సమాజం ఎదిగింది. ఈ క్రమంలో చాలా విజ్ఞాన శాస్త్రాలు కూడా అభివృద్ధి చెందాయి.
ఈ విజ్ఞాన శాస్త్రాలు అభివృద్ధి చెందే క్రమంలో సాహిత్యంలో వచ్చే అంశాలు కావచ్చు, సాహిత్యాన్ని చూసే పద్ధతి కూడా మారింది. అక్కడ మనకి ఒక సమూహం నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని సమాజంలో భాగంగా చూడాలి అని అనుకోని స్థితి నుంచి, అంటే రాచరిక సమాజంలో ఒక ప్రత్యేకంగా ఒక రచయితని కానీ, ఒక కవిని కానీ, ఒక కళాకారుని కానీ ప్రత్యేకంగా చూసిన ఒక స్థితి నుంచి, నేను ఇది చెప్తున్నానంటే మనకి మన సంప్రదాయంలో మౌఖిక సాహిత్యం ఉంది, ప్రజా కళలు ఉన్నాయి, వాటిని మనము అయితే వాటినైనా సరే ఇప్పుడు మనం ఆధునిక విమర్శ పద్ధతిలో విశ్లేషించాల్సిందే. వాటినైతే అసలు ఆనాటి విమర్శకులు పట్టించుకోనే లేదు. జానపద కళలు కానివ్వండి, ప్రజా కళారూపాలు కానివ్వండి, వాటిని పట్టించుకోనే లేదు. ఇప్పుడు మనం వాటిని విశ్లేషించాలన్నా ఆధునిక సాహిత్య విమర్శ పరికరాలతోనే వాటిని విశ్లేషిస్తాం. అట్లా ఒక చారిత్రక పరిమితిని దాటే సాహిత్య విమర్శ అభివృద్ధి చెందింది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి సాహిత్యాన్ని విశ్లేషించే క్రమంలో మనము ఏ సామాజిక శాస్త్రాలని పరికరాలుగా తీసుకుంటున్నాం, సామాజిక శాస్త్రాలు ఏ రకంగా విమర్శకు దోహదం చేస్తాయి, విమర్శకులందరూ ఈ సామాజిక శాస్త్రాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాళ్ళ అంటే మనం చెప్పలేం. అంటే ఆధునిక యుగంలో చాలా సామాజిక శాస్త్రాలు అభివృద్ధి చెందాయి. ఈ సామాజిక శాస్త్రాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడాలజీ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంవిధానం ఉంటుంది. మనం సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే అనేక వైపుల నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆధునిక పద్ధతిలో విమర్శించే వాళ్ళు ఈ సామాజిక శాస్త్రాల లోతుల్లోకి వెళ్ళి పరిశీలించిన శాస్త్రవేత్తలు కాకపోయినా స్థూలంగా వాటిల్లో నుంచి కొన్ని పద్ధతులు, కొన్ని పరిశీలనలు అయితే తీసుకొని విమర్శకి జోడించారు, విమర్శ పద్ధతికి జోడించారని చెప్పొచ్చు. ఆ రకంగా విమర్శ సాహిత్యానికి ఉండే భౌతిక పునాదిని పట్టించుకున్నది ఆధునిక కాలంలో. ఈ భౌతిక పునాదిని పట్టించుకునే స్థితి నుంచి భౌతిక పునాదిని పట్టించుకునే ఒక స్థితి వచ్చిన తర్వాత సాహిత్యంలో మనుషులు ఎట్లా వ్యక్తమవుతారు, వాళ్ళ మానవ సంబంధాల నుంచి అట్లా వ్యక్తమయ్యే క్రమంలో పలికే ఉద్వేగాల వెనక ఉండే అర్థం ఏమిటి, ఆ ఉద్వేగాల వెనక ఉండే సామాజికత ఏమిటి, ఇవి పరిశీలించడానికి సామాజిక శాస్త్రాలు దోహదం చేస్తాయి. ఈ సామాజిక శాస్త్రాల ఎరుక ఎంతో కొంత లేకుండా ఆధునిక విమర్శ లేదు. మనం దాని లోతుల్లోకి పోయి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే ఒక విమర్శకులు ఒక సాహిత్య వస్తువును తీసుకొని దాన్ని పరిశీలించేటప్పుడు, లేదా అది ఎట్లా వ్యక్తీకరించబడ్డది దాన్ని తీసుకొని పరిశీలించేటప్పుడు ఏ సామాజిక శాస్త్రాల, అంటే ఉదాహరణకి చరిత్ర క్రమంలో దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేయొచ్చు. మనం ఇప్పుడు చదువు నవల లాంటి దాన్ని తీసుకొని మనం విశ్లేషిస్తే మనము అందులో ఉండే పాత్రల్ని మనం ఎట్లా తీసుకుంటామంటే ఆనాటి చారిత్రక స్థితిలో ఆనాడు సమాజం ఉన్న, లేదా ఆనాడు సమాజంలో ఉన్న చలనాల నుంచి మనుషులు ఎట్లా వ్యక్తమయ్యారు, లేదా మనుషులు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఆ సంబంధాలు ఏంటి, ఆ సామాజిక చలనాల్లో వాళ్ళ పాత్ర ఏమిటి. ఒక స్వాతంత్రోద్యమం జరుగుతుంది, లేదా ప్రజల మనిషి నవల తీసుకుంటే ఒక తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఆ క్రమంలో, ఆ చారిత్రక క్రమంలో ఆ చరిత్రలో జరిగే పరిణామాలన్నీ వ్యక్తుల అనుభవంలోకి, లేదా ఆ పాత్రల అనుభవంలోకి ఎట్లా వచ్చాయి, ఆ పాత్రలు వాటిని ఎట్లా అర్థం చేసుకున్నాయి, ఆ సామాజిక చలనాలతో వాళ్ళు ఎట్లా వ్యవహరించారు అనేది ఉద్వేగాలతో ఆ నవలలో కానీ కథలో కానీ ఎక్స్ప్రెస్ అయితే దాన్ని మనము చారిత్రక క్రమం నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే, వివరించే ప్రయత్నం విమర్శకులు చేస్తారు. అంటే అక్కడ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు, లేదా అక్కడ చరిత్రకు సంబంధించిన పరికరాలు తీసుకొని విశ్లేషణ చేస్తున్నారు. అట్లా రాజకీయ అర్థశాస్త్రం నుంచి ఆ టూల్స్ని తీసుకొని, ఆ పరికరాలను తీసుకొని కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. ఇట్లా మనము ఆధునిక సాహిత్య విమర్శలో మనము ఏ విమర్శని తీసుకున్నా అందులో సామాజిక శాస్త్ర పరికరాలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే అవి ఎంత మేరకు ఆ విమర్శకులు దాన్ని వాడుతున్నారు, ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఎంత మేరకు ఉంది అని కూడా మనం పరిశీలించవచ్చు. ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే సామాజిక శాస్త్రాలు వివరించలేని కొన్ని విషయాల్ని సాహిత్యమే చెప్తుంది. అంటే ఉదాహరణకి మీరు చరిత్ర చదివితే
చరిత్ర ఘటనలు ఆయా ఘటనలు చరిత్రలో భాగమయ్యాయి అని మనం హిస్టరీని చదువుకుంటాం. ఆ చరిత్ర పరిణామక్రమాన్ని కూడా తెలుసుకుంటాం. అయితే ఆ చరిత్రలో జీవించిన మనుషులు ఎట్లా ఉన్నారు, వాళ్ళు అన్ని ఉద్వేగాలతో ఆ చరిత్రలో ఎట్లా భాగమయ్యారు అని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మనం సాహిత్యమే చదవాల్సి ఉంటుంది. అంటే సాహిత్యమే పోషించగల పాత్ర సామాజిక శాస్త్రాలు అన్నీ కూడా చెప్పలేని కొన్ని విషయాల్ని సాహిత్యం చెప్పగలుగుతుంది. ఆ సాహిత్యానికి ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏంటి? సామాజిక శాస్త్రాలు వివరించలేని విషయాల్ని కళ కానీ సాహిత్యం కానీ అందులో ప్రక్రియల వారీగా కూడా మనం చెప్పొచ్చు. కవిత్వం ఏం చేస్తుంది, కథ ఏం చేస్తుంది, నవల ఏం చేస్తుంది అని ప్రక్రియల వారీగా కూడా చెప్పొచ్చు. అట్లా చూస్తున్నప్పుడు మనము ఆ ప్రక్రియకు కానీ ఆ సాహిత్యానికి ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటి? ఈ సామాజిక శాస్త్రాలకు లేని ప్రత్యేక లక్షణాలని విమర్శకులు విశ్లేషించగలరు. ఎట్లా అది ఆ సాహిత్యానికి ఉన్న ప్రత్యేకత వల్ల అది ఉద్వేగపూరితంగా ఎట్లా వ్యక్తం అవుతుంది? సాహిత్యానికి ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే అది మనుషుల్ని ఆలోచింపజేస్తుంది, ఒక ఎమోషన్కి గురి చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. మనం చరిత్ర చదివినప్పుడు గురయ్యే ప్రభావం కన్నా ఒక నవలో ఒక కథ చదివినప్పుడు గురయ్యే ప్రభావం ఎక్కువ ఉంటుంది. ప్రభావితం చేయగలిగిన లక్షణము సాహిత్యానికి ఉంటుంది. అది ఎట్లా చేయగలుగుతుంది? ఆ వ్యక్తీకరణలో ఉండే విశిష్టత ఏమిటి? దీన్ని కూడా విమర్శకులు అంటే వీటిని చెప్పడానికి ఇప్పుడున్న సామాజిక శాస్త్ర పరికరాలు సరిపోతాయా అనే ప్రశ్న కూడా ఒకటి ఉంది. మరి వీటిని అంటే ఒక సమూహం నుంచి లేదా ఒక చారిత్రక దశలో ఉన్న సమాజం నుంచి కొంతమంది మనుషులు లేదా సమూహాలు సాహిత్యంలో వ్యక్తమవుతారు. ఆ వ్యక్తమైన దాన్ని మనం ఎట్లా ఆధునిక విమర్శ పద్ధతిలో ఎట్లా విశ్లేషిస్తాము? ఈ ఎక్స్ప్రెస్ అవుతున్న దాని వెనక ఉండే సమాజాన్ని గురించి చెప్తాము. అంటే ఏ సామాజిక పరిస్థితుల్లో మనుషులు అట్లా తయారయ్యారు, ఆ సామాజిక స్థితిగతుల గురించి, ఆ చరిత్ర పరిణామం గురించి, అందులో రాజకీయ ఆర్థిక విషయాల గురించి, సంస్కృతి గురించి కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ మొత్తం అనుభవాలన్నీ కళగా వ్యక్తీకరణ చెందేటప్పుడు, ఒక భావోద్వేగాలుగా ఎక్స్ప్రెస్ అయ్యేలా చెప్పేటప్పుడు సాహిత్యం మాత్రమే చేయగలిగిన పని ఏమిటి అని అన్నప్పుడు అప్పుడు విమర్శ కొత్త పరికరాలని వెతకాల్సిన అవసరం ఉంటుంది. ఒక హిస్టరీయో ఆంథ్రపాలజీనో సైకాలజీనో ఇంకోటో విశ్లేషించలేని విషయాల్ని సాహిత్యం విశ్లేషిస్తున్నప్పుడు అది ఎట్లా చేయగలుగుతుంది అనే పని విమర్శ చేయగలగాలి. మళ్ళీ విమర్శ ఆ పని చేయాలి అని అంటే విమర్శ కూడా దానికంటూ ప్రత్యేకంగా కొన్ని పరికరాలని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తాయి అవి? ఆధునిక సాహిత్య విమర్శ నుంచి వస్తాయా అంటే మనం ఇవన్నీ వ్యక్తీకరణకు సంబంధించినవి అని చెప్తున్నాం. ఇవన్నీ వ్యక్తీకరణకు సంబంధించినవి అన్నప్పుడు అందులో పలికిన భాష లేదా అనుభూతి లేదా సౌందర్యము వీటిని ప్రాచీన విమర్శకులు చెప్పారు వీటి గురించి. కానీ అవి ఇవాళ ఇప్పుడున్న ప్రమాణాల్లో సాహిత్యాన్ని విశ్లేషించడానికి సరిపోవు. ఎందుకు అనంటే మళ్ళీ ప్రతి ఎక్స్ప్రెషన్ వెనుక, ప్రతి కళాత్మక వ్యక్తీకరణ వెనుక ఒక భౌతిక పునాది ఉంది. ఈ భౌతిక పునాదిని మనం పట్టించుకోకపోతే, వాటిని కళని కళగానే చూస్తే, ఒక అనుభూతిని అనుభూతిగానే చూస్తే, దాన్ని ఆ భౌతిక పునాది నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే కళ కళగానే మిగిలిపోతుంది. కాబట్టి విమర్శకులు ఆ పని చెయ్యాలి. ఎంతవరకు చేశారు? బహుశా రాజపాలెం గారు మాట్లాడి ఉంటే ఆ విషయాలు చెప్పేవాళ్ళేమో. ఎంతవరకు చేశారు అనే ప్రశ్న వస్తుంది. అక్కడి నుంచి నేను ఒక ప్రతిపాదన అనుకోండి, చర్చ అనుకోండి. సాహిత్యం సామాజిక ఉత్పత్తి అని అంటున్నాము. సామాజిక ఉత్పత్తి అయిన సాహిత్యాన్ని మనం కళగా చూస్తున్నాము. సామాజిక ఉత్పత్తి అయిన సాహిత్యాన్ని విశ్లేషించే సామాజిక విమర్శ ఏంటి? సామాజిక విమర్శ శాస్త్రమా లేక కళ? ఈ క్వశ్చన్ ఉంది. సామాజిక పునాదిని అది విశ్లేషిస్తుంది కాబట్టి, అందులో సామాజిక శాస్త్ర పరికరాలు ఉన్నాయి కాబట్టి దానికి శాస్త్ర లక్షణాలు ఉన్నాయి. మనకు వస్తున్నటువంటి కవిత్వమైన, కథ అయినా, నవల అయినా వీటన్నిటిలో కూడా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రపంచీకరణ అయినా, పర్యావరణమైనా, లేకపోతే విదేశాంగ విధానాలైనా, లేకపోతే వస్తున్నటువంటి రాజకీయ పరిణామాల్లో కూడా అనేకమైనటువంటి సాహిత్యేతర శక్తుల ప్రభావం ఎట్లా ఉంటుంది అనేదే
ఈ సాహిత్యేతర శాస్త్రాల వెనక ఉన్నటువంటి అసలైనటువంటి రహస్యం అనుకుంటున్నాను. అందుకే తప్పనిసరిగా సాహిత్య విమర్శ అంటే మన అలంకారికులు రాసినటువంటి పనిముట్లే కాకుండా ఇంకా బయట విస్తృతావరణలో చాలా ఉన్నాయి. వాటిని చదువు అని ఒక నవలని మెన్షన్ చేశారు కోకూరు రాజు. అదేవిధంగా ఉన్నవారి మాలపల్లి, కన్యాశుల్కం గురజాడ వారిది. ఇట్లా చూసుకుంటే దాంట్లో సాహిత్యేతర విషయాల అవగాహన చేసుకుంటేనే దాన్ని అర్థం చేసుకోగలుగుతాం ఆ టెక్స్ట్ని. అందుకే సాహిత్య విమర్శ అనేటువంటిది ఫిక్షన్ లాగా ఏకబిగిన చదివించేది కాదు. చాలా ఆగుతూ దాని గురించి ఆలోచిస్తూ మననం చేసుకొని ముందుకు వెళ్ళేటువంటిది సాహిత్య విమర్శ. అటువంటి ప్రసంగం, అటువంటి చాలా ప్రతిపాదనలు ఉన్నాయి. మీరు ఎట్లా వ్యాసం రాస్తారు కదా మేడం, అప్పుడు చూద్దాం. అది